చిన్న హోంవర్క్ 2 పేజీల కంటే ఎక్కువ హోంవర్క్ ఇస్తే నువ్వు సగం రాసిస్తావు. అవునా కదా? తండ్రి నీ కుమారుడికి కష్టమవుతుంది, ఏళ్ళు నొప్పి అవుతున్నాయని నువ్వు రాసిస్తున్నావా? కానీ నొప్పి అయితేనే ఆ పెయిన్ తెలుస్తుంది, ఆ పెయిన్ యొక్క ఇంటెన్షన్ తెలుస్తుంది, ఆ బాధ యొక్క తీవ్రత తనకి అర్థమవుతుంది. అప్పుడు ఏం చేయాలో తానే ఆలోచన. వీఆర్ నాట్ గివింగ్ ద టైం టు పెయిన్. అర్థమవుతుందా? బాధను కష్టాన్ని పిల్లలకు తాకనీయకుండా, అవకాశం రానియకుండా చేస్తున్నాము. అందుకే ఫెయిల్ అవుతున్నారు. నీ పిల్లలు చదువు పరంగా బాగా అభివృద్ధి చెందొచ్చేమో, సమాజపరంగా వ్యక్తిగత లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు చాలా మంది పిల్లలు. ముఖ్యంగా వివాహ వ్యవస్థలోకి వచ్చేసరికి చాలా ఫెయిల్ అవుతున్నారు ఈరోజు. కారణం ఏంటి అని అంటే దాని గురించిన సరైన అవగాహన లేదు. అర్థాంతరంగా కుటుంబాలను పాడు చేసుకుంటున్న యువత ఈరోజు చూస్తుంది. పేపర్లలో కానీ టీవీలలో కానీ రకరకాలైనటువంటి అకృత్యాలు జరుగుతూ వస్తున్నాయి. దీనంతటికి కారణం తల్లిదండ్రులే అని నేనైతే ఘంటాపదంగా చెప్తూ ఉన్నాను. కారణం ఏంటంటే అకార్డింగ్ టు నేను బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను, లోకం ప్రకారంగా. లోకం రకరకాల ఆలోచనలు కలిగి ఉండవచ్చు, కానీ యాజ్ ఎ క్రిస్టియన్గా యు కంపల్సరీ రీడ్ ఇన్ యువర్ బైబుల్ ఇన్ యువర్ హోమ్. కంపల్సరీగా మీ గృహంలో బైబిల్ చదవాల్సిన బాధ్యత మీ మీద